సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం పైన్ క్లైన్ కాడ మన జవహర్ నగర్ స్టేడియం పక్క వంట ఉంటుంది శ్రీ రామ యూత్ కృష్ణనగర్ లా. అయితే మనకైతే గణేష్ లో అయితే రెడీ అయిపోతేనే తొందరగా. సో చూసేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ జిడికే గణేష్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ షెడ్ లో అయితే ఇదే ఫస్ట్ గణేష్ తామర పువ్వు మీద అయితే కూర్చొని ఉన్నది. ఇంకా పెయింటింగ్ గిటింగ్ అయితే ఇంకేం కాలేదు, హ్యాండ్స్ కూడా అటాచ్ అయితే కాలేదు. సో ఇదైతే 5 feet అయితే హైట్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ మోడల్ గా వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే తొందరగా అయితే విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇది చూసుకోవచ్చు, మన మూషక్ మహారాజ్ అయితే గణేశుని అయితే ఎత్తుకున్నాడు. ఇదైతే 7 feet అయితే హైట్ అయితే ఉంటది. ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్ కాలేదు. ఇంకా కొన్ని అయితే అటు ఉన్నాయి, అటు కూడా చూసేద్దాం. సో ఈ విగ్రహం చూసుకున్నదైతే 12 feet అయితే హైట్ అయితే ఉంటది. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శేషనాగ్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి వెనకాల అయితే శివలింగం అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ సిట్టింగ్ పొజిషన్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ వరకు అయితే కాలేదు, హ్యాండ్స్ అయితే అటాచ్ కాలేదు. ఇంకా కొన్ని అయితే లోపల ఉన్నాయి, అవి కూడా తొందరగా చూసేద్దాం. ఎందుకంటే ఎండ ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది, మీరైతే బయట తిరగకూడదు. సో ఇడికి చూసుకున్నట్టయితే ఇది ఇంకో మోడల్, డిఫరెంట్ మోడల్ చూసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్, కూర్చున్న స్టైల్ కూడా చేంజ్ ఉన్నది. అండ్ మనకి 4 hands గణేష్. ఇదైతే 5 feet అయితే హైట్ అయితే ఉంటది. అండ్ మనకి ఇటు దిక్కు అయితే అన్ని ఇప్పటిదాకా మనం చూసినాయే. అండ్ ఇక్కడ ఇంకో కొత్త మోడల్ అయితే ఉన్నది. కాలు మీద కాలు వేసుకున్న గణేష్ అయితే ఉన్నది. సోఫా సీట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, ఎగ్దామ్ ఉన్నది. సో ఇది దిక్కు అయితే మొత్తం ప్లేస్ అయితే ఇరుకుంటాం ఉన్నది. ఇంకేమన్నా కొత్త మోడల్స్ ఉన్నాయా చూద్దాం రాత్రి. సో ఇవి చూపెడదాం అంటే ఇక్కడ అయితే కొంచెం ప్లేస్ లేదు, మనం బయటికి పోయినాక చూపెడతాం ఇది ఇంకోసారి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఇది చూసుకోవచ్చు. ఇంకో మోడల్ అయితే ఉన్నది, చిన్న పిల్లగాల కోసం అంటే హైలైట్ ఉన్నాయి గణేష్లు అయితే ఇడైతే. సో చూసుకోవచ్చు, ఈ విగ్రహం అయితే డైరెక్ట్ సిట్టింగ్ పొజిషన్, మన సోఫా మీద అయితే కాలు పెట్టుకున్నట్టు. ఫేస్ కట్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. ఇదైతే 4-5 feet అయితే హైట్ ఉంటుంది. అండ్ మనకి ఇంకో దిక్కు చూసుకుంటే అయితే ఇది దిక్కు చూసుకున్నాడు, ప్లేస్ అయితే ఇరుకుంటాం ఉన్నది, ఏమనుకోకూడదు. ఎందుకంటే ఇంకా సదరలే అవన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే 7-6 feet మధ్యలో అయితే ఉంటుంది. బుజ్జ గణేష్, బాల గణేష్, 4 hand గణేష్, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. డైరెక్ట్ పీట మీద సిట్టింగ్ పొజిషన్ ఉన్నది, చూసే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కొన్ని తిప్పలు పడక తప్పదు. దా లోపల రా కట్నాకర్ అరే. సో ఇడిదిక్కు చూసుకున్నదైతే ఈడైతే బ్యాక్గ్రౌండ్ అటాచ్ అయితే కాలేదు, ఇడిదిక్కు అయితే బ్యాక్గ్రౌండ్ అటాచ్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు గణేశుడు. రాజ్ తగ్గదలే అన్నట్టున్నది. విగ్రహం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఇచ్చిండు. మనకి సోఫా సీట్ కూడా డిఫరెంట్ ఇచ్చారు. ఇంకా మన విగ్రహాలు ఏమైనా ఉన్నాయా లేదా చూసేద్దాం. సో ఇది కూడా సేమే, ఇది కూడా చూసుకోవచ్చు. అండ్ కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్ అయితే కాలేదు, నేను ఇందాక చెప్పింది ఇదే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్ కాలేదు, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్ అయిపోయింది. సో ఇంకేమైనా ఉన్నాయా చూసిద్దాం బ్రదర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మన పోయినసారి విగ్రహాలు. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నంది హెడ్ కావచ్చు, నగలు కావచ్చు, ఇంకా మొత్తం అయితే తయారైతే అయిపోతున్నాయి తొందరగా. ఇంకా అటుపోయి అయితే చూద్దాం, ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయో లేవో తెలిసిపోతాయి. సో కొంచెం లైటింగ్ ప్రాబ్లం అయితే ఉండవచ్చు, మొత్తం ఇరుకుంటాం ప్లేస్ అయితే ఉన్నది కాబట్టి. సో మీరైతే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేరి. మరిన్ని కొత్త వీడియోలతో మేము మీ ముందు ఉంటాం. సో నేను ఇందాక చూపెడతా అని చెప్పిన గణేష్ ఇదే, చూసుకోవచ్చు. అండ్ మనం ఇందాక ఆడ నంది హెడ్ అయితే చూసినాంగా, అవి వీటికే అటాచ్ అయితే అన్నట్టు ఇవి బాడీ. అండ్ ఇటు చూసుకుంటే మనకి శివుడు నాగుశేష్ లోపల శివుడిని అయితే ఇయడం అయితే జరిగింది. ఇదైతే ఒక 12 feet అయితే హైట్ ఉంటుంది. అండ్ మన గణేష్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్. హ్యాండ్ అటాచ్ అయినాక మాత్రం చూడలేరు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంటాయి. ఫినిషింగ్ అయిపోయినాక, కలర్ అయిపోయినాక. సో మనకైతే అటు ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ కూడా ఒక 2 విగ్రహాలు ఉన్నట్టున్నాయి. ప్లేస్ అయితే ఇరుకుంటా ఉండడం వల్ల కనబడతలేవు గైస్, ఏమనుకోకూడదు. సో ఇడిదికి వచ్చేరా, మనకి హెచ్చుడిలా కనబడుతుంది. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే మొత్తం త్రిశూలమును డమ్రుకం అయితే ఇయడం అయితే జరిగింది.
అండ్ మనకి డైరెక్ట్ పీట మీద అయితే కూర్చొని ఉన్నది విగ్రహం. అండ్ మనకి ఇక్కడ ఏనుగును కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి ఒక 6 and 7 feet అయితే హైట్ అయితే ఉంటది అనుకుంటున్నా. సో ఇంకా కొన్ని అయితే అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఎండ చూసిరా ఎట్లా కొడుతుందో, ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ అయితే. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకి అయితే 3 తలకాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది గణేశునికి. అంటే హైలైట్ ఉన్నది. ఒక 12 feet అయితే హైట్ అయితే ఉంటది. అండ్ డైరెక్ట్ సిట్టింగ్ పొజిషన్, 4 hands గణేష్. హైలైట్ ఉన్నది, ఏకదమ్ ఉన్నది. ఇంకా కొన్ని అయితే అటు దిక్కు బ్యాక్ సైడ్ ఉన్నాయి. అండ్ ఇటు దిక్కు చూసుకుంటే చేతులు గీతులు తొండం అవి ఇవి రెడీ అవుతున్నాయి. మీకైతే దగ్గర నుంచి అయితే నేను చూపిస్తాను, చూడండి. సో ఇటు చూసుకుంటే తొండం, అండ్ ఇటు చూసుకుంటే నగలు, అండ్ ఆడ మన మూషక్ మహారాజ్. ఇటు దిక్కు చూసుకుంటే చేతులు, ఇటు పెద్ద గణేశుడి చేతులు. సో భయ్య అయితే తయారు చేస్తుండ అనుకోరు ఖాళీ. సో మనకైతే ఇక్కడ ఇంకో మోడల్ ఉన్నట్టు తెలిసింది, చూద్దాం పోయి ఎట్లున్నది ఏందో కథ. సో చూసుకోవచ్చు, మనకైతే ఇదే లాస్ట్ మోడల్. ఈ షెడ్లు అయితే హైలైట్ ఉన్నది. 12 feet అయితే హైట్ అయితే ఉంటది. అండ్ మనకైతే ఇక్కడ ఏనుగు తలకైనైతే ఇయడం అయితే జరిగింది. అండ్ డిఫరెంట్ స్టైల్ అయితే గణేష్ కూర్చుని ఉన్నాడు. అండ్ సోఫా సీట్ కూడా ఏది ఇయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మాత్రం డ్రాగన్ అయితే ఇయడం జరిగింది. కలరింగ్ ఫినిషింగ్ అయిపోయినాక మాత్రం జూలర్ గైస్ హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి. అండ్ ఇది కొన్ని చూసుకుంటే మన పాత విగ్రహాలు కూడా ఉన్నాయి 2025. సో ఇది చూసుకుంటే ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాయి. సో ఇది మన వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిడికే గణేష్.